Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. మన యూట్యూబ్ ఛానల్లో జేఈఈ మెయిన్స్ ఎవరైతే రాస్తారో స్టూడెంట్స్ అందరికి కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, వస్తున్నటువంటి కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏం బ్రాంచెస్ ఉన్నాయి అనేటువంటి ఒక సిరీస్ అనేది మనం గత 2-3 నెలలుగా ప్రారంభించాము. ఈ సిరీస్‌లో భాగంగా ఐఐటీస్ గురించి, ఎన్ఐటీస్ గురించి, ట్రిపుల్ ఐటీస్ గురించి, జీఎఫ్ఐటీస్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఈ రోజున మనం డిస్కస్ చేయబోతున్నటువంటి జీఎఫ్ఈటీ వచ్చేసి బిట్ మిశ్రా. సో, ఇది వన్ ఆఫ్ ది టాప్ ఇన్‌స్టిట్యూషన్ అనమాట. బట్ ఇదొచ్చేసి మనకి గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్ కింద వస్తుంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, కట్ ఆఫ్ ఎంత, ఇక్కడ ఫీజ్ ఎంతుంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా డిస్కస్ చేద్దాము. సో, చాలామంది బిట్స్ అనుకుంటారు. ఇది బిట్స్ కాదు. బిట్స్ మిశ్రా బిర్లా వాళ్ళదిలే గానీ, సో, బిట్స్ పిలాని వాళ్ళదైతే కాదు. వాళ్ళలోనే కజిన్స్‌లో వాళ్ళదే ఒకటనమాట. చాలా మంచి క్యాంపస్. ఇక్కడ సీట్ వస్తున్నట్లయితే మీరు వదులుకోవద్దనమాట. ఇట్లా మీకు చాలా జీఎఫ్టీస్ ఉన్నాయి. ఈ జీఎఫ్టీస్ గురించి చాలా మందికి తెలియక వీటిని వదిలిపెట్టేసి వేరే కాలేజ్‌లో జాయిన్ అయిపోతా ఉంటారనమాట. ఎందుకంటే కొంత ఫైనాన్షియల్‌గా కొంత ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా కొన్ని జీఎఫ్టీస్‌లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంది. దాదాపు ఒక 20+ జీఎఫ్టీస్ గురించి నేను చెప్పబోతున్నాను. మీరు చేయవలసిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసినట్లయితే ఈ అన్ని వివరాలన్నీ మీకు వస్తాయన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ బిట్స్ మిశ్రా గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ముందే చెప్పినట్టుగా ఏమేం బ్రాంచెస్ ఉన్నాయి, కట్ ఆఫ్ ఎంతుంది, ప్లేస్‌మెంట్ ఎంతుంది అనేది మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ మీకు గనక జేఈఈ మెయిన్స్, జోస్ అండ్ సీసాట్ సంబంధించినటువంటి కౌన్సెలింగ్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ పెట్టి సో, మీరు మన గైడెన్స్ తీసుకోవచ్చు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా మన దగ్గర మెంటర్‌షిప్ అంటే లాస్ట్ ఇయర్ మెంటర్‌షిప్ తీసుకొని జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క ఫోటోస్ అనమాట. దీంతో పాటు ఎవరైతే స్టూడెంట్స్ 8th క్లాస్ అండ్ అబోవ్ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళ స్కిల్స్ తెలుసుకొని ఐఐటీ ఫౌండేషన్‌లో ఉంటే వాళ్ళు ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఏంటి? రేపు మనం 10th క్లాస్ తర్వాత ఎటువంటి గ్రూప్ ఇప్పియాలి, ఐఐటీ ఫౌండేషన్‌లో కంటిన్యూ చేయాలా లేదా? అసలు వీళ్ళకి మ్యాథ్స్ నాలెడ్జ్ ఎంతుంది? వీళ్ళేమైనా స్ట్రెస్‌కి లోనవుతుర్రా లేదా? అనేటువంటి అన్ని విషయాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకొని, మీ పిల్లల యొక్క స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ ఏంటి, వీక్‌నెస్ ఏంటి అనేటువంటి అన్ని విషయాలు తెలుసుకొని ఫర్దర్‌గా వాళ్ళ యొక్క ఫ్యూచర్‌ని మనం చాలా డిసైడ్ చేయొచ్చు. ఎందుకంటే 8th, 9th, 10th అనేది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ పిల్లలు ఏ సబ్జెక్ట్‌లో వీక్ ఉన్నారో తెలుసుకొని వాళ్ళకి కొంత సపోర్ట్ ఇచ్చినట్లయితే ఫర్దర్‌గా రేపు ఇంటర్మీడియేట్‌లో మంచిగా పెర్ఫార్మెన్స్ చేసి ఒక బెటర్ ఇన్‌స్టిట్యూషన్‌లో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి 8th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ సమ్మర్ హాలిడేస్‌లో 9th క్లాస్, 10th క్లాస్ ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన వాళ్ళు మీ యొక్క స్కిల్స్ తెలుసుకొని మీ కెరియర్‌ని మీరు మంచిగా ప్లాన్ చేసుకుంటారని కోరుకుంటూ దానికి సంబంధించి ఈ 9032270597 నంబర్‌కి మీరు మెసేజ్ పెట్టి తెలుసుకోవచ్చు. ఈ స్కిల్ టెస్ట్ రాసినట్లయితే మీ స్కిల్స్ మీకు తెలుస్తాయన్నమాట. అదేవిధంగా బిట్స్ మిస్టా వచ్చేసి మనకి రాంచీలో ఉంది. జార్ఖండ్ 1955లో పెట్టారు. యాక్చువల్‌గా ఇది ప్రైవేట్ యూనివర్సిటీ ఇది. ర్యాంకింగ్స్ కూడా బానే ఉన్నాయి. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 48 అండ్ 51 మధ్యలో ఉంది. ఇది మనకి అయితే బిస్వా ఎయిర్‌పోర్ట్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. రాంచీ రైల్వే స్టేషన్ నుంచి 14.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 700 ఎకర్స్‌లో ఉంటుందండి ఈ క్యాంపస్ వచ్చేసి. ఒక ఐఐటీ రేంజ్ క్యాంపస్ లాగా ఉంటదన్నమాట. 700 ఎకర్స్‌లో ఉంటుంది. చాలా మంచి క్యాంపస్. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్ బట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిందనమాట. ఇక్కడ మీకు బయోటెక్నాలజీలో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ ఇచ్చాను. సో, ఆల్ ఇండియా జీఎఫ్టీఐ కాబట్టి ఇక్కడ ఆల్ ఇండియా కోటా అనమాట. ఏఐ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోవద్దు. ఆల్ ఇండియా కోటా ఓపెన్ ఈడబ్ల్యూఎస్‌సి, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి ఓపెనింగ్ ర్యాంక్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ అనమాట. అది బయోటెక్నాలజీ సంబంధించి. బయోటెక్నాలజీ తర్వాత మనం తీసుకున్నట్లయితే కెమికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి ఆల్ ఇండియా కోటాలో మీ కేటగిరీకి సంబంధించినటువంటి ఓపెనింగ్ ర్యాంక్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ మీరు చూసుకోవచ్చు. కెమికల్ ఇంజినీరింగ్. సో, కెమికల్ ఇంజినీరింగ్ కూడా ఇక్కడ బాగుంటది. కెమికల్ ఇంజినీరింగ్ తర్వాత మనం తీసుకున్నట్లయితే సివిల్ ఇంజినీరింగ్ అనమాట. ఆల్ ఇండియా కోటాలో క్లోజింగ్ ర్యాంక్ ఎంతుందనేది మీరు చూసుకోండి. సో, ఓకేనా? ఆల్ కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్. సివిల్ ఇంజినీరింగ్ తర్వాత మనం తీసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. ఇక్కడ కూడా ఆల్ ఇండియా కోటా రకంగా సో, మీరు ఓపెనింగ్ ర్యాంక్ ఎంతుంది, క్లోజింగ్ ర్యాంక్ ఎంతుంది అనేది కూడా మీరు చూసుకోండి. ఇక్కడ సో, దాదాపు ఎస్టీ వాళ్ళకైతే 3602 వచ్చినా వస్తుంది. అదేవిధంగా 20,000 వరకు కూడా ఓపెన్‌లో జనరల్ న్యూట్రల్‌లో సీట్ వస్తుందనమాట. కాబట్టి చూసుకోండి. బిట్స్ మిశ్రా అనేది చాలా మంచి కాలేజ్. ఓకే. దాంతో పాటు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో కూడా తీసుకున్నా గానీ క్లోజింగ్ ర్యాంక్ అండ్ ఓపెనింగ్ ర్యాంక్ కూడా ఎంతుందో చూసుకోండి. ఓకేనా? సో, ఇది కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ కట్ ఆఫ్. కంప్యూటర్ సైన్స్ తర్వాత ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా కట్ ఆఫ్ అనేది కొంచెం బెటర్‌గానే ఉంది.
సో ఎందుకంటే జిఎఫ్టిఐస్ గురించి చాలామందికి తెలియదు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ జిఎఫ్టిఐ. మనం ఆల్రెడీ ఒక జిఎఫ్టిఐ గురించి డిస్కస్ చేసాము. పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజ్ అని చెప్పేసి అది మన ప్లేలిస్ట్లో అవైలబిలిటీ ఉంది, చూసుకోండి. ఈసీకి సంబంధించిన కట్ ఆఫ్ కూడా చూసుకోండి. ఇక్కడ గర్ల్స్కి 39,000 వచ్చినా వచ్చిందనమాట జిఎఫ్టిఐ. మన తెలుగు వాళ్ళు చాలామంది ఇక్కడ చదువుతున్నారు. మీరు భయపడద్దు రాంచీ అని చెప్పేసి, ఓకేనా. ధోని వచ్చి చెన్నైలో క్రికెట్ ఆడుతున్నాడు, మీరు రాంచీ వెళ్ళి బీటెక్ చదవలేరా మీరు? మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట, ఇది చూసుకోవచ్చు. ఇది మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, దాంట్లో సబ్ బ్రాంచ్ మెకానికల్లోనే దాని యొక్క కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోండి. 60,000 వరకు కూడా వచ్చిందనమాట. ఈ ప్రైవేట్ కాలేజ్లో ఏంటంటే మనం మైనర్ డిగ్రీస్ కూడా చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్లో కూడా తీసుకున్నా కానీ కట్ ఆఫ్ అనేది ఎంత ఉందని మీరు చూసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అక్కడ ఇచ్చాను, మీరు చూసుకోండి. ఈ ఎలక్ట్రికల్ బ్రాంచ్ సంబంధించిన కట్ ఆఫ్. ఎలక్ట్రికల్ తర్వాత మనకి ఫుడ్ ఇంజనీరింగ్ అనమాట. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్ బ్రాంచ్, ఎక్కువ కాలేజీలో ఉండదు. ఏఈ ఎందుకు మనకి గొడవలు అనుకుంటే ఇటువంటి బ్రాంచెస్ ఇట్లాంటి కాలేజ్లో మీరు చదువుకోవచ్చు. ఫుడ్ టెక్నాలజీ తర్వాత నెక్స్ట్ మనకి ఆర్కిటెక్చర్ అనమాట. ఎవరైనా బీఆర్కి రాసినట్లయితే మీరు చూసుకోండి, దానికి సంబంధించినటువంటి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంకు. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఇది కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బ్రాంచ్. సో ఇక్కడ కూడా మీకు 34,000 వరకు వచ్చిన ఓపెన్లో జనరల్ న్యూట్రల్ వస్తుంది, 40,000 వచ్చినా కానీ గర్ల్స్కి వస్తుంది అనమాట. సో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బిట్స్ మిస్రాలో మీరు జాయిన్ కావచ్చు. బిట్స్ మిస్రా తర్వాత మనకి ఇక ఫిజిక్స్ అనమాట. సో ఎవరైనా కొంచెం ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇది మీరు కోర్స్ చేసుకోవచ్చు, ఫిజిక్స్. దీని తర్వాత కనుక మనం తీసుకున్నట్లయితే సో క్వాంటిటివ్ ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాంచ్ ఇది. చాలామందికి తెలియదు, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ అనమాట. బీటెక్ కింద రాదు ఇది, ఎంఎస్ బిఎస్ అండ్ ఎంఎస్ కిందకు వస్తుంది. ఇది చేసుకోండి, మంచి ప్రోగ్రామ్, మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్రాంచ్ ఏం లేదు, ఇక్కడ ప్లేస్మెంట్స్ కనుక తీసుకున్నట్లయితే 650+ ఆఫర్స్ రావడం జరిగింది. ఇంటర్న్షిప్స్ వచ్చి 300+ ఇంటర్న్షిప్స్ వచ్చాయి. 1.45 crores హైయెస్ట్ ప్యాకేజ్, 11 lakhs అంటే నియర్లీ 12 lakhs యావరేజ్ ప్యాకేజ్, మీడియం ప్యాకేజ్ 8 lakhs ఉందన్నమాట. సో పర్లేదు, డీసెంట్గానే ఉందని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ కూడా ఎటువంటి కంపెనీస్ వస్తున్నాయి ఏందనేది మీరు తీసుకోవచ్చు. 4 సెక్టార్స్ వస్తున్నాయి, ఎడ్యుకేషన్ వస్తున్నాయి, ఈ కామర్స్ వస్తున్నాయి, ఐటీ సర్వీస్ వస్తున్నాయి, టెలికామ్ వస్తుంది, ఓకేనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్ సెక్టార్ కూడా వస్తుంది అనమాట. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది కదా, అవి కూడా వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు తీసుకున్నట్లయితే ల్యాక్స్లో అనమాట, అంటే ప్లేస్మెంట్ అనేది ఇచ్చాను. ఇక్కడ సిఎస్సిలో ఎన్ని ల్యాక్స్ వస్తున్నాయి, ఈసీ, ట్రిపుల్ ఐటీ ఎన్ని ల్యాక్స్ ప్యాకేజ్ వస్తుంది అనేది చూసుకోవచ్చు. హైయెస్ట్ ఎప్పుడైనా కానీ ఇక్కడ కొంత సాఫ్ట్వేర్ కంపెనీస్ ప్లే చేస్తాయి కాబట్టి చూసుకోండి. ఇవన్నీ కూడా కంపెనీస్ అనమాట. ఇక్కడికి విజిట్ చేసినటువంటి సో మన కంపెనీస్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. చాలా మంచి మంచి కంపెనీసే విజిట్ చేస్తాయి ఇప్పటి వరకు. అండ్ ఇక్కడ మీరు చదవాలనుకున్నట్లయితే, సో బీటెక్ కనుక మీరు చదవాలనుకున్నట్లయితే పర్ సెమిస్టర్ వచ్చేసి మీకు ఇక్కడ చూసుకోండి, బీటెక్ వచ్చేసి 1,53,000 ఉందన్నమాట. బీఆర్కి వచ్చేసి 1,56,000 ఉంది. సో ఎంఎస్సికి 60,000 ఉంది. అదర్ ఫీజెస్ పర్ సెమిస్టర్ వచ్చేసి మీకు బీటెక్ అయితే 18,500 ఉందన్నమాట. టోటల్గా మీకు బీటెక్ అయితే 2,66,500 అవుతుంది అనమాట. కొంత ఫీజు హై ఉంటుంది ఇక్కడ, అదొకటి కొంత మైనస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ర్యాంక్స్ మంచిగా ఉన్నట్లయితే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి హాస్టల్ ఫీజు అనమాట, ఒక 56,000 అవుతుంది. సో దాదాపు 3 lakhs వరకు అవుతా ఉంది. బట్ ఎవరికైతే మంచి ర్యాంక్, చెప్పా కదా, మంచి ర్యాంక్ వరకు ఉందో 100% వచ్చినట్లయితే నో ఫీ 1,000 లోపు ర్యాంక్ ఉన్నట్లయితే సిఆర్ఎల్ ర్యాంకు ఫీజు ఏముండదు. నెక్స్ట్ 1,000 నుంచి 2,000 ఉన్నట్లయితే 75%, 50% ఎప్పుడు 2,500 నుంచి 4,000. వీళ్ళు ఎవరు రారనుకోండి ఈ కాలేజీకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే మీరు ర్యాంకు జేఈ మెయిన్ ర్యాంక్, సిఆర్ఎల్ ర్యాంకు, మీ కేటగిరీ ర్యాంక్ కాదు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు కూడా ఎవరు రారు ఈ కాలేజీకి. అట్లా ఇచ్చినట్టే ఇచ్చాడు, మళ్ళీ ఏమి ఇవ్వనట్టే ఉందన్నమాట. అది తెలివి. ప్రైవేట్ అంటే అట్లనే ఉంటుంది. మరి అంత మంచి ర్యాంక్ వచ్చిన ఈ కాలేజీకి ఎందుకు వస్తాను? సో ఇది స్టూడెంట్స్ బిట్స్ మిస్రా గురించి. కొంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండి మనం పెట్టుకోగలుగుతాం అనుకున్నట్లయితే మంచి ఇన్స్టిట్యూషన్ అనమాట. ఫైనాన్షియల్గా లేనప్పుడు ఇంకా అదర్ జిఎఫ్టీలు ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. సో దానికి సంబంధించినటువంటి మెంటర్షిప్ కావాలంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. ఇది స్టూడెంట్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక జిఎఫ్టీతో కానీ, ఐఐటీతో కానీ, ఎన్ఐటీతో కానీ, ట్రిపుల్ కానీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ మన ఛానల్ని ఆదరిస్తానని కోరుకుంటూ, ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని కోరుకుంటూ, హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.